ధ్యానంతో కూడుకుని ఉంటుంది. అష్టాంగ యోగము అంటాము. పతంజలి మహాముని మన చుట్టూ ఉన్న 84 లక్షల జీవరాశుల్ని తో పోల్చి 84 లక్షల ఆసనాల్ని తెలియజేయడం జరిగింది. అయితే ఈ పతంజలి మహాముని ప్రవేశపెట్టినటువంటి అష్టాంగ యోగాన్ని 8 భాగాలతో మనం చేస్తేనే కంప్లీట్గా యోగా అవుతుంది. సాధారణంగా యోగా అంటే ఆసనాలు అనుకుంటారు, కానీ ఆసనాలు అందులో ఒక భాగం మాత్రమే. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. ప్రతి జీవికి కూడా ఈ 8 స్టేజ్లు దాటినట్లయితే చివరికి వెళ్ళేది సమాధి స్థితి. యమము నియమము అంటే ధర్మానికి, సత్యానికి, స్వాధ్యాయానికి, అహింసకి సంబంధించినటువంటి నియమాలు.